గత ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఎక్కువ సీట్లు ఇచ్చినటువంటి జిల్లాల్లో కాకినాడ జిల్లా కూడా ఒకటి. కాకినాడ జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలు కూడా తెలుగుదేశం కూటమి గెలుచుకుంది. 5 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 2 స్థానాల్లో జనసేన గెలిచినటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడు ఏడాది పాలన పూర్తయింది. ఈ ఏడాదిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి, అక్కడ వైఎస్ఆర్సీపీ ఏ విధంగా పుంజుకుంటోందనే అంశం పైన ఒక సర్వే నిర్వహించినప్పుడు ఆ సర్వేలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మొదటగా పిఠాపురం నియోజకవర్గాన్ని తీసుకున్నప్పుడు పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గెలిచారు. ఇక్కడ తెలుగుదేశం జనసేన పొత్తుతో పవన్ కళ్యాణ్ గెలిచినటువంటి నేపథ్యం. అయితే గెలిచిన ఏడాదిలోనే తెలుగుదేశం జనసేన మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్కు సహకరించినప్పటికీ జనసేన నేతలు గెలిచిన తర్వాత వర్మను కలుపుకొని వెళ్ళలేదు, వర్మతో సఖ్యతగా ఉండడం లేదు. ఫలితంగా తెలుగుదేశం జనసేన ఉప్పు నిప్పుల పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాయి. మరోవైపు జనసేన పార్టీ వైఫల్యాలను, జనసేన పార్టీ అవినీతి అరాచకాలను వర్మ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉంటూనే ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ కూడా తెలుగుదేశం జనసేన మధ్య ఉన్నటువంటి విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. జనసేన వైపు ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు ఇప్పుడు కీలకంగా దూరం అవుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు అందుకు కారణమయ్యాయి. పిఠాపురం నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికలు జరిగితే పవన్ కళ్యాణ్ గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే వర్మ ఇక్కడ బలమైన నాయకుడు. తెలుగుదేశం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్కు మద్దతు ఇచ్చినా సరే వర్మ వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు సహకరించే పరిస్థితి లేదు. ఫలితంగా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిపోతారు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందన్నది జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. ఈ సర్వేలో కీలకంగా వెల్లడైనటువంటి అంశం, ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు, అమలులో విఫలమయ్యారు, అభివృద్ధి జరగడం లేదు. మరోవైపు రైతులకు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చడం లేదు. మరోవైపు ఇవన్నీ కాకుండా సంక్షేమ పథకాల అమలు తీరు విషయంలో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది. ఇవన్నీ కలగలిసి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారుతోంది. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ వెనక్కి తగ్గకుండా, ఏమాత్రం బెదరకుండా, అదరకుండా ఆమె పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీని బలోపేతం చేస్తున్నారు, ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తుందన్నది ఈ సర్వేలో వెల్లడైనటువంటి అంశం. మరొక నియోజకవర్గం తుని నుంచి టీడీపీ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య గెలిచింది. గతంలో యనమల రామకృష్ణుడుకు తుని నియోజకవర్గం చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం, ఒక రకంగా కంచుకోట అని చెప్పవచ్చు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు కుటుంబం ఓడిపోతూ వచ్చింది. యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు ఓడిపోయినటువంటి సందర్భంలో ఈసారి యనమల రామకృష్ణుడు కూతురుడు యనమల దివ్యకు అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అయితే యనమల రామకృష్ణుడు కూతురు తెలుగుదేశం పార్టీ గాలిలో గెలిచినప్పటికీ ఇక్కడ పరిస్థితి మాత్రం మారిపోయింది. ఏడాదిలోనే యనమల దివ్యపై వ్యతిరేకత పెరిగింది. యనమల దివ్య ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణ ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు యనమల రామకృష్ణుడికి ప్రాధాన్యం తగ్గించడంతో ఇప్పుడు యనమల రామకృష్ణుడు తుని కేంద్రంగా రాజకీయాలు నడుపుతున్నారు, తునిలోనే మకాం వేశారు. ఇలాంటి నేపథ్యంలో యనమల రామకృష్ణుడి అరాచకాలు, వారి అనుచరుల అరాచకాలు, అవినీతి ప్రజల్లో వ్యతిరేకత కారణమైందన్నది ఒక అంశం. మరొక అంశం జనసేన పార్టీతో ఉన్నటువంటి విభేదాలు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యనమల దివ్య పట్ల అసంతృప్తితో ఉంది, వారి నుంచి దూరం జరుగుతోందన్నది ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం. మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ కలిసి వస్తున్నాయి. దాడిశెట్టి రాజా 3వ ఎమ్మెల్యే కావాలనుకున్నారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఓడిపోయారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం జనసేన మధ్య ఉన్నటువంటి విభేదాలు, యనమల దివ్యపై ఉన్నటువంటి ఆరోపణలు, అవినీతి ఇవన్నీ కూడా ప్రజల్లో అసంతృప్తి కారణమవుతున్నటువంటి నేపథ్యంలో దాడిశెట్టి రాజా కీలకంగా వ్యవహరిస్తున్నారు, తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు, మళ్ళీ ఇక్కడ గెలిచేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీని మళ్ళీ పట్టాలు ఎక్కిస్తున్నారు అన్నది జరుగుతున్నటువంటి ప్రచారం. కాకినాడ జిల్లాలోని మరొక నియోజకవర్గం ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరపుల సత్యప్రభ గెలిచింది. వరపుల రాజా మరణంతో వరపుల సత్యప్రభకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. జనసేనతో పొత్తులో భాగంగా ఇక్కడ గెలిచినటువంటి నేపథ్యం. అయితే గెలిచిన తర్వాత వరపుల సత్యప్రభ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణ ఉంది. దీంతో పాటు జనసేన పార్టీలో
విభేదాల కారణంగా తెలుగుదేశం జనసేన కూటమికి బీటలు వారుతున్నాయి ప్రత్తిపాడు నియోజకవర్గంలో అన్నది జరుగుతున్నటువంటి ప్రచారం. మరోవైపు సంక్షేమ పథకాల అమలుపైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అభివృద్ధి విషయంలో సత్యప్రభ తన మార్కును చూపించలేకపోతోంది అన్నది ఇక్కడ జరుగుతున్నటువంటి ఇంకో ప్రచారం. రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి విభేదాలు, సంక్షేమ పథకాలపై ఉన్నటువంటి అసంతృప్తి, అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం ఇవన్నీ కలగలిసి వైఎస్ఆర్సీపీ ఇక్కడ పుంజుకుంటోంది. ముద్రగడ పద్మనాభం ఎంట్రీతో ఇక్కడ సీన్ మొత్తం మారిపోయింది. ముద్రగడ పద్మనాభం కొడుకు ముద్రగడ గిరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనుండడంతో ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం ముఖ చిత్రం మారిపోయింది. ముద్రగడ గిరి ప్రతి ఇంటికి తిరుగుతున్నారు, ప్రతి గ్రామంలో కలియ తిరుగుతున్నారు, ప్రజలతో సత్సంబంధాలు పెంచుకుంటున్నారు. ప్రత్యేకంగా కాపు సామాజిక వర్గంలో తమ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాపు సామాజిక వర్గాన్ని కలుపుకొని వెళ్తున్నారు. ఒకవైపు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీ అవినీతి అక్రమాలపైన, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన గిరి ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యవంతం చేస్తూ కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం. ముద్రగడ రాకతో ప్రత్తిపాడు అసెంబ్లీ సీటు సీన్ మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో ముద్రగడ గిరి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తున్నారన్నది సర్వేలో తేలినటువంటి అంశం. మరొక నియోజకవర్గం పెద్దాపురం నియోజకవర్గం నుంచి నిమ్మకాయల చినరాజప్ప పోటీ చేశారు. గత ఎన్నికల్లో గెలిచారు. అయితే గెలిచిన తర్వాత చినరాజప్ప అనుచరుల అరాచకాలు పెద్దాపురం నియోజకవర్గంలో పెరిగిపోయాయన్నది సర్వేలో తేలినటువంటి అంశం. ఒకవైపు మట్టి మాఫియా, ఇసుక మాఫియా, మరోవైపు మైనింగ్ మాఫియా, ఇలా రకరకాలుగా చినరాజప్ప అనుచరులు మాఫియాలుగా మారి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, ప్రజల అసంతృప్తి కారణమవుతున్నారు అన్నది ఇక్కడ సర్వేలో తేలినటువంటి అంశం. మరోవైపు సంక్షేమ పథకాల అమలు, మరోవైపు అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం ఇవన్నీ కూడా ప్రజల్లో అసంతృప్తి కారణమయ్యాయి. దీంతో పాటు జనసేన పార్టీతో ఉన్నటువంటి ఈ విభేదాల కారణంగా తెలుగుదేశం జనసేన పార్టీ విభేదాల కారణంగా పెద్దాపురం నియోజకవర్గంలో ఏడాదిలోనే పరిస్థితి మారిపోయింది. ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారుతోందన్నది జరుగుతున్నటువంటి ప్రచారం. అయితే గత 3 సార్లుగా పెద్దాపురం నియోజకవర్గం నుంచి చినరాజప్ప గెలిచారు. అయినప్పటికీ ఈసారి మాత్రం కష్టం అనే అభిప్రాయం పెద్దాపురం నియోజకవర్గంలో వినిపిస్తోంది. ఇక్కడ దొరబాబు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో దొరబాబు ఖచ్చితంగా గెలుస్తారనే అంచనా ఇక్కడ వెలువడుతున్నటువంటి నేపథ్యం. మరొక నియోజకవర్గం కాకినాడ సిటీ నుంచి వనమాడి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అయితే వెంకటేశ్వరరావు గెలిచినప్పటికీ ఏడాదిలోనే అసంతృప్తిని మూటగట్టుకున్నారు. ప్రధానంగా సిటీలో అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. ప్రధానంగా మధ్యతరగతి వర్గం ఎక్కువగా ఉంటుంది, అందులో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎన్నికలకు ముందు ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ఉద్యోగులకు సంబంధించి ఏ హామీ కూడా అమలు చేయలేదు. ఇలాంటి నేపథ్యంలో ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి కారణంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందన్నది ఇక్కడ వెలువడుతున్నటువంటి అంశం. మరోవైపు తెలుగుదేశం పార్టీలోని గ్రూపులుగా మారినటువంటి నేపథ్యం, ఎమ్మెల్యే పైనటువంటి వ్యతిరేకత, దీంతో పాటుగా అరాచకాలు, అవినీతి దందా ఇవన్నీ కూడా ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు పట్ల వ్యతిరేకంగా మారాయి. దీంతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయం ఈ 2 అంశాల్లోనూ ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇటీవల సీజ్ ద సిప్ అంటూ హడావిడి చేశారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ పోర్టులో అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతోందంటూ కాకినాడ పోర్టు ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. అక్కడి ప్రజల జీవనోపాధిపై దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ వ్యతిరేకత పెరిగినటువంటి సందర్భాన్ని గమనించవచ్చు. మరోవైపు వైఎస్ఆర్సీపీ ఇక్కడ కీలకంగా వ్యవహరిస్తోంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కీలకంగా పనిచేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా నిలబడుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేపై ఉన్నటువంటి వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. మరోవైపు కాకినాడ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు నేపథ్యంలో ఇక్కడ కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారనే అంచనా వెలువడుతుంది. మరొక నియోజకవర్గం కాకినాడ రూరల్ నుంచి జనసేన అభ్యర్థి పంతం నానాజీ గెలిచారు. పంతం నానాజీ గెలిచిన రోజు నుంచి ప్రజలకు దూరం అయ్యారన్నది వినిపిస్తున్నటువంటి మాట. వారి కుటుంబ సభ్యులు నియోజకవర్గాన్ని ఒక్కో మండలాన్ని పంచుకొని ఆ నియోజకవర్గాన్ని ఒక సామంత రాజ్యంగా చేసుకొని వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలోనే ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది. దీంతో పాటు అభివృద్ధిలో నిర్లక్ష్యం, సంక్షేమ పథకాల అమలు తీరులో వైఫల్యం, మరోవైపు ఎమ్మెల్యే పైన వ్యతిరేకత, దీంతో పాటు తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి విభేదాలు ఇవన్నీ కలగలిసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మారాయి, ప్రజల్లో అసంతృప్తికి కారణమయ్యాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కన్నబాబు ఇక్కడ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ఉత్తరాంధ్ర నియోజకవర్గాల ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాయి, మరోవైపు కాకినాడ
రూరల్కి సంబంధించి చాలా కీలకంగా కన్నబాబు వ్యవహరిస్తున్నారు. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేపై ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకతను తనకు అనుకూలంగా మారుస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా నిలబడుతున్నారు. కేసులు, దౌర్జన్యాలు, దాడులకు సంబంధించి ఎప్పటికప్పుడు కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పరిస్థితి మారిపోయింది. ఏడాదిలోనే వైఎస్ఆర్సీపీ పుంజుకుంటోంది, బలపడుతుందన్నది సర్వేలు వెల్లడైనటువంటి అంశం. ఇక మరొక నియోజకవర్గం జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ గెలిచారు. గెలిచినప్పటికీ మంత్రి పదవి రాలేదనే అసంతృప్తి జ్యోతుల నెహ్రూలో ఉంది. మరోవైపు జ్యోతుల నెహ్రూలో కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. జనసేన పార్టీ కార్యకర్తలతో సఖ్యత లేదు. జనసేన పార్టీతో తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నాయి. ఇటీవల కూడా పవన్ కళ్యాణ్ కారణంగా తాము నష్టపోతున్నామంటూ బహిరంగంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తమను మింగేస్తున్నాడంటూ మాట్లాడినటువంటి నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్పై ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు జ్యోతుల నెహ్రూ పట్ల ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు సంక్షేమ పథకాల అమలు తీరు, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ప్రజల్లో అసంతృప్తి, ఇవన్నీ కలగలిసి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తుందన్నది జరుగుతున్నటువంటి ప్రచారం. మరోవైపు వైఎస్ఆర్సీపీలో 2 వర్గాలుగా ఉన్నప్పటికీ టికెట్ కన్ఫర్మ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ నేత గెలిచే అవకాశం ఉందన్నది జరుగుతున్నటువంటి ప్రచారం. ఒకవైపు తోట నరసింహం, మరోవైపు జ్యోతుల చెంటబ్బాయి కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇక్కడ ఒక క్లారిటీ లేని కారణంగా వైఎస్ఆర్సీపీ కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత, ఎమ్మెల్యేపై ఉన్నటువంటి వ్యతిరేకత, కూటమి పార్టీల మధ్య ఉన్నటువంటి విభేదాలను తమకు అనుకూలంగా మార్చుకొని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారన్నది ఈ సర్వేలో వెల్లడైనటువంటి అంశం. ఇది ఓవరాల్గా కాకినాడ జిల్లా పరిస్థితి. కాకినాడ జిల్లాలో జనసేన పార్టీ 2, తెలుగుదేశం 5 గెలిచినప్పటికీ ప్రతి నియోజకవర్గంలోనూ ప్రభుత్వం పైన అసంతృప్తి ఉంది, ఎమ్మెల్యే పైన అసంతృప్తి ఉంది, తెలుగుదేశం జనసేన మధ్య విభేదాలు ఉన్నాయి. ఇవన్నీ కలగలిసి వైఎస్ఆర్సీపీ పుంజుకుంటోంది. వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవబోతుందన్నది ఈ సర్వేలో వెల్లడైనటువంటి అంశం.